ఆస్ట్రేలియాలో దారుణ ఘటన. ప్రవాస భారతీయుడిపై టీనేజ్ గ్యాంగ్ దాడి. దాడిలో చేయి తెగి తీవ్ర గాయాలు. సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లో ఈ ఘటన. నిందితులు అరెస్ట్ అయ్యి విడుదలైన వైనం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 33 ఏళ్ల సౌరభ్ ఆనంద్ అనే వ్యక్తిపై టీనేజ్ గ్యాంగ్ కత్తులతో అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో సౌరభ్ చేతికి తీవ్ర గాయాలై చేయి తెగిపోయింది. విపరీతమైన రక్తం ఒడుతూ చేయి వేలాడగా విషయం గుర్తించిన స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జూలై 19న ఆల్టోనా మెడోస్లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాపింగ్ కోసం సెంట్రల్ స్క్వేర్కు వచ్చిన సౌరభ్ ఆనంద్ తనకు కావలసినవన్నీ తీసుకుని తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో సౌరభ్ తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడకు 4 టీనేజర్లు వచ్చారు. నేరుగా వచ్చే సౌరభ్ ఆనంద్ చేతిలో డబ్బుల కోసం ఓ వ్యక్తి వెతగ్గా మరో 3 అతన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కత్తి తీసి సౌరభ్ ఆనంద్పై దాడి చేయడం ప్రారంభించాడు. అయితే ముఖానికి ఎలాంటి గాయాలు కాకుండా సౌరభ్ తన చేతిని అడ్డంగా పెట్టుకోగా మణికట్టుకు గాయమైంది. కత్తి లోతుగా తెగడంతో చేయి మొత్తం కట్ అయిపోయింది. కేవలం తోలుతో మాత్రమే ఆ చేయి వేలాడుతూ కనిపించగా భయపడిపోయిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో సౌరభ్ ఆనంద్ చేయి తెగిపోవడంతో పాటు తలకి గాయాలు, ఎముకలు విరగటం, వెన్నెముకకు ఫ్రాక్చర్ అవ్వడం వంటి తీవ్ర గాయాలే అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు అతడికి మెరుగైన వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా తెగిపోయిన అతడి చేతిని పూర్తిగా తొలగించాలనుకున్నారు. కానీ స్క్రూలు వంటి వాటితో అతడి చేయిని తిరిగి విజయవంతంగా అతికించగలిగారు. ఇందుకోసం కొన్ని గంటల పాటు నిరంతరంగా శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటన శారీరక గాయాలతో పాటు సౌరభ్పై తీవ్రమైన మానసిక ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అతను పీడకలతో బాధపడుతున్నాడని, తన ఇంటికి తిరిగి వెళ్లడానికి కూడా భయపడుతున్నాడని ఆయన భార్య తెలిపింది. ఆమె కూడా తీవ్రంగా వణికిపోతూ క్షణక్షణం ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లుగా వెల్లడించారు. ఈ దారుణ దాడికి సంబంధించిన పలువురు టీనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక 14 ఏళ్ల బాలుణ్ణి అదుపులోకి తీసుకోగా 2 15 ఏళ్ల బాలుర్లపై కేసు నమోదు చేసి బెయిల్పై విడుదల చేశారు. నిందితులకు బెయిల్ లభించడం సౌరభ్ ఆనంద్కు మరింత ఆవేదన కలిగించింది. ఇటువంటి దారుణమైన నేరానికి పాల్పడిన వారికి సులభంగా బెయిల్ లభించడం న్యాయ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న యువకుల గ్యాంగ్ నేరాలు, ముఖ్యంగా భారతీయ మూలాలున్న వారిపై జరుగుతున్న దాడులు అక్కడి భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.